మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతాంజలి. మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా, కిందటి వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మన శిబి చక్రవర్తి గురించి చెప్పుకుందాం. శ్రీరామచంద్రుల వారికి ముత్తాతకి ముత్తాత ఈ యొక్క శిబి మహారాజు. అయోధ్య నగరాన్ని ఏలేవాడు ఆ మహాచక్రవర్తి. ఆ మహాచక్రవర్తి పాలనలో ప్రజలంతా అత్యంత సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేవాడు. ఆ మహారాజు మహాశివుడే కాదు, మహాదాత కూడా. ఈ మహాదాత గురించి మనం ఇప్పుడు మన యొక్క వీడియోలో ఒక ఉదాహరణతో వివరంగా చెప్పుకుందాం. ఒకనాడు శిబి చక్రవర్తి వేటకు వెళ్ళారు. రాజులకి వేటలకు వెళ్ళి క్రూర జంతువులను సంహరించి ఆటవికులను రక్షించే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. అంటే ఇప్పుడులాగా జనాభా అధికం కాదప్పుడు, చాలా జనాభా తక్కువ, అడవులు ఎక్కువ ఉండేవి. అడవులు ప్రతి పరిసరాల్లో ఉండే గ్రామాల్లో జంతువులు వచ్చి ఆ గ్రామస్తులను ఇబ్బంది పెట్టడం వల్ల ఆ గ్రామస్తులు మహారాజుతో మొరబెట్టుకుంటే మహారాజు వేటకు వెళ్ళేవాళ్ళు. అలా వేటకు వెళ్ళి అనేకమైన క్రూర జంతువుల్ని సంహరిస్తూ ఉండగా ఒక పావురం వేగంగా గాల్లోంచి వచ్చి మహారాజు మీద భుజాల మీద వాలి ఆ చక్రవర్తిని శరణు వేడుకుంది. పావురం మాట్లాడటం అంటే ఇది ఏమిటా అనుకోకండి. ఇది ఆ శిబి చక్రవర్తి యొక్క దానాల విషయంలో గొప్పతనం ఏంటని తెలుసుకోవడానికి ఉదాహరణ మాత్రమే. కాబట్టి పావురాలు మాట్లాడుతుంటాయి. మన యానిమేషన్లో కూడా పావురాలు సింహాలు అన్నీ మాట్లాడుతుంటాయి, మనందరికీ తెలుస్తుంది. ఆ విధంగా అప్పుడు శిబి చక్రవర్తి ఇలా అన్నారు పావురంతో, పోయి పావురమా, నీకు వచ్చిన కష్టం ఏంటి? నన్ను శరణన్న వారికి ఎటువంటి ప్రాణభయం ఉండదు, నేను నీకు శరణిస్తున్నాను, విషయం ఏంటో చెప్పనగా అప్పుడు ఆ పావురం, ఓ గెద్ద నన్ను ఆహారంగా తీసుకోవడానికి నన్ను వెంటాడుతూ వస్తుంది, మీరే రక్షించాలి మహారాజా అంటే సరే అని హామీ ఇచ్చి శిబి చక్రవర్తి ఆ పావురాన్ని తన భుజం మీదే ఉంచుకోగా ఇంట్లో రివ్వుమని ఒక చాలా పెద్ద గెద్ద, తగ్గితే 6 అడుగులు పెద్ద గెద్ద. అప్పట్లో గెద్దలు పెద్దగా ఉండేవి, కలికాలం వచ్చింది కాబట్టి సైజు తగ్గిపోయేది. కాలం ప్రకారం ఆయు ప్రమాణం ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి, ఎత్తు అది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు 6 అడుగులు అనేది మామూలుగా ఉండేవాళ్ళు అందరూ. ఇప్పుడు అందరూ 4.5-5 అడుగులకే పరిమితం అయిపోతున్నారు. అప్పుడు ఆ గద్ద పౌరాన్ని చూసి చక్రవర్తిలో అంటారు, ఓ మహారాజా, మృగధర్మం మాది, అడవుల్లో మా ఆహారాన్ని మేమే సంపాదించుకోవాలి. పౌరం అనేది నాకు ప్రకృతిపరంగా ఆహారం, అది దానికి మీరు శరణిచ్చి నన్ను ఆకలితో చంపడానికి ప్రయత్నిస్తున్నారా అనగా అప్పుడు శిబి చక్రవర్తి ఇలా చెప్తున్నారు, పోయి గద్ద, ప్రకృతికి సహజంగా ఈ పౌరం నీకు ఆహారం అన్నది ఎంత సహజమైన విషయమో, నన్ను శరణు వేడిన వారికి శరణు ఇచ్చి వారిని రక్షించడం నాకు అంత ముఖ్యమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పౌరాన్ని నీకు అప్పచెప్పడం జరగదు. నన్ను శరణు వేడిన వారికి నేను రక్ష ఇవ్వకపోతే నేను ఈ యొక్క రఘువంశంలో, సూర్యవంశంలో పుట్టినవాడినే కాదు అని గెద్దతో అంటే, మహారాజు మనందరికీ తెలుస్తుంది, ఒక బాణతో గెద్దని చంపేయచ్చు, కానీ చంపకుండా పరిష్కార మార్గం ఏంటో వెతుకుతున్నారు. అది ఆ రాజు యొక్క గొప్పతనం. అప్పుడు ఆ గద్ద అంది, మరి నా ఆహారం పరిస్థితి ఏంటి? పౌరానికి మీరు శరణిచ్చారు, బాగానే ఉంది, మరి నా ఆకలి తీర్చే పరిస్థితి ఏంటి అంటే మహారాజు ఇలా అన్నారు, సరే
నా దగ్గర ఉన్న జీవాల్లో పౌరాన్ని తప్ప ఏదైనా ఒక దాన్ని ఇస్తాను తీసుకో అంటే, మహారాజా మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీ శరణు వినివే కదా, మీ దగ్గరే కదా ఉన్నాయి అవి, అంటే అవి కూడా మీ శరణలో మీ రక్షణలో ఉన్నాయి అవి నాకు ఆహారంగా ఎలా ఇస్తారని గద్ద ప్రశ్నించగా, అప్పుడు ఆ మహారాజు ఆలోచించి, ఈ గద్ద నిజంగా గద్ద కాదు, ఇది ఏదో వేరే శక్తి అని చెప్పి మనసులో ఆలోచించుకొని ఆ గద్దతో ఇలా అంటున్నారు, ఈ పావురం ఎంత బరువు ఉందో దానికి 2 బరువైన మాంసాన్ని నా శరీరం నుంచి కోసిస్తాను, తీసుకోను అని అండమే కాదు, వెంటనే ఒక చిన్న చొరకత్తితో తన తొడ దగ్గర మాంసాన్ని కోసి ఆ గద్ద ముందు పెట్టారు. శరీరంలో భాగాన్ని ఆహారంగా ఇంకో జీవికి సమర్పించేంత గొప్పతనం ఎవరికి ఉంటుంది? అంతటి గొప్పవాడు శివచక్రవర్తి. ఇంతలో ఆ గద్ద, ఈ యొక్క పావురం, ఈ 2 కూడా దేవేంద్రుడు యమధర్మరాజుగా రూపాంతరం చెంది, అంటే అవి నిజంగా పావురం గద్ద కాదు, దేవేంద్రుడు యమధర్మరాజు. ఒకరోజు దైవ సభలో నారదుడు భూలోకంలో కల్లా అత్యంత దానగుణం గల వ్యక్తులు ఎవరని ఇంద్రుడిని అడిగితే, ఇంద్రుడు ఏమన్నాడంటే, దాతత్వంలో శిబిచక్రవర్తి అత్యంత ప్రసిద్ధుడు అంటే, అప్పుడు యమధర్మరాజు అన్నాడు, మీరు నోటి మాటగా చెప్తే కాదు కదా, మనం పరీక్ష చేసి దాన్ని నిరూపిద్దామంటే, సరే అని ఇంద్రుడు గద్ద రూపంలో, యమధర్మరాజు ధర్మదేవత అంటారు యమధర్మరాజు, పౌరం రూపంలో వాళ్ళిద్దరూ ఆడిన నాటకం ఈ యొక్క శిబి చక్రవర్తి యొక్క మహాదాతత్వాన్ని లోకానికి తెలియజేయడానికి చేసిన ఒక తంత్రంగా పరిగణించడం జరిగింది. శిబి చక్రవర్తి వారు అంత మహాదాత కాబట్టి, మహాచక్రవర్తి కాబట్టి, ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించిన వారు కాబట్టే వారి వంశంలో హరిశ్చంద్రుడు, అలాగే శ్రీరాముడు మొదలైన వాళ్ళు కూడా జన్మించడం జరిగింది.